సంసారంలో పడ్డటువంటి ఒక జీవులు అలా పోవడానికి వీల్లేదు. నేను వేరే వాడు వేరే వీడి శత్రువు వీడి మిత్రుడి భేదాభిప్రాయాలతో చచ్చిన దానికంటే సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు మేలు. అదే భద్రం అనిపిస్తుంది అన్నాడు. నిశాచరాగ్రణి సంబోధన చూడండి. నిశాచరుడు అగ్రేసుడమైన ఓ కనతండ్రి ఇదే మేలు. మొదటిసారి కదా పిచ్చిగాడి కొడుక. సురళందోరుడు అష్టదిక్పాలకుడం బంధించుడో బ్రాహ్మణ దంపుడో వేదాలెత్తుకవచ్చుడో దేవతలను దంపాలి ఈ ఇష్టకంటల బంధించాలి గిట్టాన్ని పని చేయాలి కానీ పిచ్చి పిచ్చి హరి గిరి అని అంటున్నారా. చీ ఏమయ్యా గిరి అని మీరు చదువు ఎప్పుడు గురువులు ఎక్కువ చూశాడు. గురువులు పనుకొట్టుడు ఎందుకు చూశాడు. ఈ పోరడా నువ్వు ఉన్నది గిట్టెత్తే కానీ మా దండి మా తలవంపులు చేసి పరిశ్రమగా అని వాళ్ళు గొప్పనిలాగానే గురువుల వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు పాదాలకు. గురుదేవా ఇన్ను మోయస్కంత సన్నిధి నెట్లు భ్రాంతమగునో ఋషికేశున్ సన్నిధి నా విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమాన చిత్తంబు భ్రాంతమగుజు. గురుదేవా నన్ను ఏం చేయమంటావు? నాకు తెలియకుండానే ఇనుంగద అయస్కాంతం దగ్గరికి పోయి దానికి స్వాతంత్రం ఎట్టా ఉండదో నాకు తెలియకుండానే ఆ ఋషికేశుని మీదకి మన మనస్సు పోతున్నదయ్యా మహానుభావ. నన్ను ఏం చేయమంటావయ్యా? పోదా మరి ఎందుకు పోతుంది? ఆ రుచికి మరిగింది కనుక పోతుంది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు గోవునే మదనములకు నిర్మల మందాకిని విచికలదూగు రాయంచనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరురే కుడజములకు పూణెందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతిని జరంబుజేరనేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా వెయ్యి మాటలు చెప్పడం ఎందుకయ్యా బ్రాహ్మణోత్తమా? అగో ఆ పైవాట్లాగా నాకు ఆ పరమాత్ముని యొక్క పాదపద్మానికి వెళుతుందయ్యా నా తుమ్మెద లాంటి మనస్సు. ఏం చేయలేనన్నాడు. అనగానే ఆ రాక్షసేంద్రుని ముందర కోపడ్డాడు. 5 ఏళ్ల పిల్లవాడే కానీ అబ్బా వీడు ఎంత అడుగుతున్నాడయా మహానుభావ నీ పాదాలు సాక్షి వీడిని మంచిగా చేయించాక నీ దగ్గర తీసుకొని వస్తామని చెప్పి వెళ్ళిపోయినాడు. వాడికి కోపం రాకుండా వీళ్ళు సవరించుకోవాలి. తీసుకొని వెళ్ళి మరి మళ్ళీ వీళ్ళు చదువు చెప్పుదామంటే ఏమున్నది వీళ్ళ దగ్గర వీళ్ళకి వచ్చింది మొత్తం చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఏమన్నది 6 నెలలకి 7 ఏడాది కోర్సు అయ్యేపాయి. ఈసారన్నా చెప్పరా నాయన ప్రాలేదా గురుదేవా అట్లా అనకూడదు మీరు నాకు నమస్కారం చేయకూడదు. మరి ఏం చేయను నమస్కారం చేయకపోతే నీకు అర్థం పట్టుకుంటాం నీ కాలు కూడా పట్టుకుంటాం నేను చంపుతాడు మమ్మల్ని అని. మరి ఈసారన్నా మంచి మాటలు చెప్పి ఏం చెప్పినా వేదని చెబుతావా? తప్పకుండా గురుదేవా ఏం తప్పకుండా ఏందో తిప్పకు మన్నమామతము ప్రారంభం అంటున్నారు చండామడుకులు. త్రిప్పకు మన్నమామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ దప్పకు మన్న నేడు మన దైత్యవరణుని వ్రోలా మేము ముంజెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్నా విరోధి నీతులం విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్ తిప్పకుమన్న తప్పకుమన్న చెప్పిన రీతిగాని మరి విప్పకుమన్న విష్ణు కథలు. అలాగే గురుదేవా తప్పకుండా మళ్ళీ తీసుకొని వెళ్ళారు. శుక్రకుమారులు తీసుకొని అయ్యా మహానుభావ మంచి తరఫీదు ఇచ్చాం కావాలంటే చూసుకోండి త్రివర్గాలు మీరు ఎక్కడ ఉంటే అక్కడ చెప్తాడు అని నమస్కారం చేసి నిల్చున్న కొడుకును దీవించి బాహుదండములు దాచి దిగ్గన దగ్గరికి తీసుకొని మూర్ధాగ్రాణంబు చేసి చెక్కిలి పుణికి చుపుకంబు పుణికి ముద్దించుకుంటాడు మీద కూర్చుండ పెట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు నాన్న
చూడు, నీ వాళ్ళంతా ప్రహ్లాదుడికి ఏం రాదంటున్నారు. నాకు కూడా చోద్యం అనిపిస్తుంది. ఎదురా బాబు, నీ విజ్ఞాన శాస్త్రంలో ఒక పద్యం చెప్పి అర్థ తాత్పర్యం చెప్పరా నాయన అని నా కన్న తండ్రికి ప్రహ్లాదుడు అంటున్నాడు. నాన్న, చదివించిరి నన్ను గురువులు, వాళ్ళకు ప్రమాదం లేకుండా ఇక భాగవతోత్తముడు కదా. చదివించిరి నన్ను గురువులు, చదివిరి ధర్మార్థము గల శాస్త్రంబులురే, చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. గురువులు చదివించారు, వాళ్ళదేం పొరపాట్లేదు, చక్కగా చదువుకున్నాను నేను. చూసావా లీలావతి, మన కొడుకు ఎంత ప్రబుద్ధుడైనాడో, చదువులో మనమే చదువుకున్నాడట, ఆనందపడిపోతున్నాడు. ఇక గడిచిపోతే ఆనందం దిగుతుంది కిందికి ఇరిపోతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ఆనందపడిపోతున్నారు పాపం. అంటే కొడుకు ప్రయోజకుడైతే ఏ తల్లిన మాత్రం సంతోషపడదయా. అలా పడుతున్నాడు తండ్రికి. నాన్న, విజ్ఞాన శాస్త్రం అన్నావు కదా, చెప్తున్నాడు. తన గురుదు భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో నెరుగయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంతుదరతున్ సత్యంబుదైత్యోత్తమా. విజ్ఞానశాస్త్రం ఇచ్చినాడు. ఇచ్చి సంసారాన్ని ఎలా దూషిస్తున్నాడో చూడండి. ఆలకించి వింటే ఈ సంసారంలో దుఃఖం మన కళ్ళకు గట్టినట్టుగా సాదృశ్యంగా అవుపిస్తుంది. నాన్న, ఏముంది సంసారంలో? అంధేందూదయముల్ మహాబధిర శంకారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపూంసక వధూకంఠల్ కృతజ్ఞావళి బంధుత్వములు భస్మావ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ తండ్రి. అంధేందూరయముల్ సంసారం ఎట్లాంటిదంటే, గుడ్డివానికి ఇంకోటి చూపించాక చందమామ నిండుకుని ఉన్నాడు. అక్కడ చందమా చందమా అని చందమామను గుడ్డివానికి చూపించినట్టుగా ఉన్నాడు సంసారం అంతా. చూడగలరా? మహాబధిర శంకారావము, 3 పుట్ల చెవుడున్నానికి శంఖముడు, శివుడానంద శంఖముడు ఎలా ఉంటుంది? ఒక సంసారం కూడా అట్లాంటిదే. మరిగా మూగవాడు గ్రంథాన్ని చదివినట్టుగా వాడికి మాటలే రావు. మూగాడు గ్రంథం చదివాడు, రాదు చదివాడు, వినియోగస్తుల సుమా, వీళ్ళిద్దరు అవరాలంటున్నా కదా. అగో సంసారం కూడా కట్టాడు అన్నాడు. నపుంసక వధూకంఠల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు, చేసిన మీరును మర్చిపోయే చుట్టాలు, యుద్ధ ద్రవ్యముల్ లోభత్వంతో ఉండేటువంటి సొమ్ము, ఇక పంది ముక్కు వాసనలు. ఎంత హేయంగా దూష్యంగా చిత్రీకరించి చెప్తున్నాడో భాగవతంతో వినండి. ఎవరివయ్యా? హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారము తండ్రి. వ్యర్థ సంసారముల్, హరిభక్తిని వర్జించినటువంటి వాడి యొక్క బతుకు సంసారం అంతా ఇట్లాంటిది. హరిభక్తి ఉంటే ఇవన్నీ ఓకే. ఇక్కడ సంసారాన్ని దూషించలే, నువ్వు సంసారంలో నీ చేసే నీ మనస్సు యొక్క చిత్రమైన నడకను నిరూపించడం అన్నమాట. దీన్నే శాశ్వతంగా నమ్ముకొని ఇదే శాశ్వత పరబ్రహ్మానందం అనుకునేటువంటి వాళ్ళందరికీ కనువిప్పు కలిగించినాడు ఈ యొక్క ప్రహ్లాదుడు అని వెరపు మరపు లేక ఇంకా భక్తి పారవశ్యంలో పడిపోయినాడు ప్రహ్లాదుడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంబిత చర్మవత్రిగాక వైకుంఠు ఒగడని వత్రంబు వత్రమే దమడమద్దని తోటి దక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుజజాల రంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోటి పశువుగాక.
పారవశ్యంలో పడ్డా ఆ ప్రాహ్లాదుని మాటలు అన్నీ కూడా వీడికి ఎలా మురుకుల క్రియ అంటే ముళ్ళు కూర్చోడు కలుగుతున్నాడు వీడి చెవులలో. తొళ్ళ మీద ఉన్న దిగదొబ్బి ఇష్టంగా లేదు కదా. గాడి కొడక ఎలా పుట్టామన్నా తప్ప పుట్టామన్నా కొడక కిందికి దించినాడు. బ్రాహ్మణులు దిక్కు చూశాడు, టీచర్ల దిక్కు, ఉపాధ్యాయుల దిక్కు. ఏం బ్రాహ్మణయా మీరు? ఇదేనా పటుతరని శాస్త్ర జయపారకు జయచదనం శుభాలుని పట్టుకొని పోయివానికి అనర్గములైన వినోది శాస్త్రములు కుడిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవడంతు నమ్మిదిన్ కటకట. బ్రాహ్మణ కొలివిగాక ఎనత్తకు బ్రాహ్మణుండవే. మరి కొడుకు చదువు రాకపోతే టీచరే చేస్తాడండి. ఇప్పటి విద్యా విధానంలో కూడా చూడండి ఈ పోకడే ఉంది. ఎల్కేజీలోనో యూకేజీలోనో వాళ్ళే భయపడుకుంటూ డబ్బులు వచ్చేపోయి వచ్చేది రాకుంటే చాము అమ్మి డాడీ అంకుల్ అంటే నాకు చెప్తే అయిపోయిన వాళ్ళు వస్తుంటే వాడు కొంచెం విరపింపక పిన్న బుద్ధి రాదు కదా అని గిట్టి ఎవడన్నా బుద్ధిమంతులు ఉన్న టీచర్ గిట్ట ఒక్కడి మీద చెంప మీద గిట్ట అంటే వాడు ఎర్రటి పిల్లడు అయితే కొంచెం 2 వేలు అంటుకో మరి చెప్పలేపోయినాయి. వాడు ఇటు బిడ్డ ఆడి ఇగో టీచర్లు వచ్చారు అని వీడు చెప్తాడు వాడికి. నిన్ను కొట్టిన కొడుక 5 నెలల కొడుకుని ఎన్నడు నా చేసి కొట్టలేదు ఏమైనా తీసుకొని ఇంకో 2 స్నేహితులను తీసుకొని వస్తాడనమాట కాలేజీకో స్కూల్కో. ఇక టీచర్ ఎవరు బిడ్డ కొడుక అవ పరాండాల్సి ఏ సారు ఇదరా ఏం చేస్తున్నావు నువ్వు? నా పిల్లగాని కూడా 5 ఏళ్ళ పెంచుకున్నావు, నీ కన్నోని పెంచినావు, నేనే కొట్టలేదు నాకు చూడు దద్దెట్లా వచ్చిందో. ఏ సార్ మొదటిసారిగానే విడిచిపెట్టాను ఇదే నా కొడుకునిగా కొట్టినామంటే నువ్వు ఈ ఊళ్ళో ఉండు కాదు ఈ భూలోకంలో ఉండవాడు. నీ బాధ్యత కొడుకు నీ చదువు వచ్చేది నీ కొడుకు రాకుండా నాకేమ్మా అనేట్టుగా అందుకడిగే చదువు కొనుడు చెప్తున్నది కానీ చదువు కొనుడు లోపించిపోయింది. ఇప్పుడు భక్తి భయం భయభక్తులు ఎప్పుడైతే ఉంటావో వెరపింపక పిన్నకు బుద్ధి రాదు తాదిట్టక వాదు లేదు కడు గిరత వైరుల సంగరంబులో ముట్టక భూమి లేదయా. అయ్యా పట్టపు రాజులకైన ఇది పడ్డది బండ కొట్టినట్టుగా చెప్పినాడు ఆ మహానుభావుడు. మరి అటువంటి విద్య కాకుండా ఇక్కడ ప్రహ్లాదునికి చెప్పినటువంటి ఒక విద్య ఏం విద్య చెప్పారా మీరు అంటే మరి టీచర్ ఏం చేస్తాడండి 100 మందికి చెప్తాడు టీచర్. అందులో డిమాండ్ ఫస్ట్ వస్తాడు, స్టేట్ ర్యాంక్ వస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోయినా టీచర్ కారణమా? అందరికి కూర్చొని చెప్తాడు లెసన్. కానీ ఆవేశంలో కూడా ఆలోచన లోపించింది ఇక్కడ హిరణ్యకశిపుడికి. అందుకని వాళ్ళు బ్రహ్మజ్ఞానులైన వాళ్ళని దొరుకుతారు వీళ్ళకు. అయ్యా దైత్యోత్తమా తప్పులు లేవు మా వలన మిత్రులం మేము పురోహితులము పాత్రులం మేము అదిగాక భార్గవులము నీ పుత్రుని ఇటువలయంగా శత్రుడమే దైత్య జలది చంద్రమ వింటే. నీ కొడుకును మేం చేస్తాం అన్నయ్య మేము మిత్రులం నీకు శుక్రాచార్య వారి కుమారులం మేము చెప్పలేదు నీ పాదాల సాక్షిగా. అవునా? అరే ప్రహ్లాదా మరి ఉజ్వలైన గురువులు చెప్పని ఈ విద్య ఈ హరినామ విద్య మధ్యాతురమైన నీకు ఎలా ఉజ్జాతమైందో చెప్పరాముందరూ ఒక్కసారి అంటే వాళ్ళు చంపారేస్తా అని ఎవరు చెప్పండి నీకు? నాన్న ఎవరో చెప్తే వస్తుందా ఇది? ఎంత గట్టిగా హిరణ్యకశిపుడు అంటున్నాడో అంత సౌమ్యంగా మెల్లగా ప్రియంగా ప్రహ్లాదు అంటున్నాడు. దైవీ సంపత్ విభాగ యోగం. అసలు సంపత్తి ఉంటుంది, దైవీ సంపత్తి ఎలా ఉంటుంది. భగవద్గీత 16వ అధ్యాయానికి ఇగో వ్యాఖ్యానం అన్నమాట. భాష్యం భగవద్గీత లక్షణం, భాగవతం లక్ష్యం. అది మార్గం అయితే ఇది గమ్యస్థానం, అది థియరీ అయితే ఇది ప్రాక్టికల్. బట్టి భగవద్గీత చదివితే అంత అర్థమై కావదు. మళ్ళీ భాగవతం చదువుకో అప్పుడు నీ కుల్లం తెలుస్తుంది. అంటప్పుడు విశదీకరణ జరుగుతుంది అన్నమాట. నాన్న అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రమత్తులై చచ్చుచుబుట్టుతున్ మరల చెర్విత చెల్వణులైన వారికి చెచ్చెరబుట్టునే పరులు చెప్పిననైనా నిజెచ్చనైనా ఏవిచ్చిరనైనా కానలకేగిననైనా హరి ప్రబోధముల్ తండ్రి అచ్చపు చీకటింబడి కల్తీలేని చీకటి అనమాట. ఇది పట్టపగలే చీకటి కమ్ముతుండే వీడికి. గృహవ్రతులై
విజయ ప్రమత్తులై చచ్చుచు పుట్టుతు మరల చర్విత చర్వణులైన వారికి చేసిండే చేసుడు, చూసిండే చూసుడు, మేసిండే మేసుడు, రాసిండే రాసుడు, వేసిండే వేసుడు. ఇంకేమైనా కొత్తగా ఉన్నదా? పొద్దున బ్రష్ వేసుకున్నప్పటికీ మళ్ళీ పొద్దున బ్రష్ వేసుకున్నాక మీరు లెక్క పెట్టుకోవచ్చు. టైం టేబుల్ 24 గంటలు మీరు చేసే పని కొత్తగా ఉండదు. మళ్ళీ అక్కడ చచ్చేదాకా అదే పని. అటువంటి వాళ్లకు చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజెచ్చనైనా ఏమిచ్చిననైనా కాణలకేగిననైనా అడిగిపోతే మాత్రం వస్తానికి హరిప్రబోధం అని ఆ యొక్క ప్రహ్లాదుడు కన్న తండ్రికి చెప్పి ఆయన కొడుకును ధిక్కరించి పారేసినాడు అనమాట. మంత్రులను పిలిపించినాడు, వీడు చంపండి, నా కులం నిర్దోషం చేసుకుంటాను, వీడు తులసివనంలో కూడా గంజాయి మొక్కలాగా పుట్టినాడు కనుక మీ పట్టుతుంటో వీడిని చంపండి అని వాళ్ళందరూ పట్టుకుపోయినారు అవతలికి. ఆ రాక్షసులు పెడబొబ్బులు పెట్టుకుని కత్తులు పట్టుకొని ప్రహ్లాదుని పట్టుకుని పోతుంటే తల్లులకి నమస్కారం చేశాడు. వాడు వెంబడి వెళ్ళాడు. ఊరి బడికి తీసుకుని వెళ్ళి బండల మీద పడుకుని పెట్టి కత్తులు పట్టి కొడుతున్నారు. చావడం లేదు, పారిపోవడం లేదు, బతినాడడం లేదు, దుఃఖపడడం లేదు, బొక్కలు విరగడం లేదు, నెత్తురు కావడం లేదు, బొబ్బ కట్టడం లేదు. మరి ఏం చేస్తాడు ప్రహ్లాదుడు? వాడు కొడుతూ ఉంటే తన్ను నిశాచరుల్ వడువా దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగజాయో ధనుజ భంజనవో జగదీశవో మహాపన్న శరణ్య ఓ నిఖిల భావన యందును దించుగాని తాకముల నీరుదేడు భయకంప సమేతుడు కాడు భూవరా. తన్ను నిశాచరుల్వడువ దైత్య కుమారుడు మాటి మాటికి చేసే పని అది. ప్రహ్లాదు కొట్టినా కొట్టి అనంత నామధేయాలు కలిగినటువంటి ఒక ఆది మధ్యాంతర నారాయణ ముత్యక నామాలను స్మరిస్తున్నాడే కానీ భయపడడం లేదు, పారిపోవడం లేదు, పట్టినాడడం లేదు. ఏనుగుల కింది వేశారు, కొడుతున్నారు, చావడం లేదు. విష సర్పాలతో కనిపిస్తున్నాడు, విషం ఎక్కడం లేదు. అగ్నిలో వేసి కాల్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, కావడం లేదు. నీళ్ళల్లో మారుస్తున్నాడు తాటి చెట్టంత ప్రమాణంలో కూడా, అయినా కానీ మళ్ళీ మీదికి వస్తున్నాడు. అన్ని నాయపాయాలు ప్రయోగం చేసినారు. అయ్యా మా మాత్రం మా వల్లగా అడిగా నీ కొడుకుని ఎడదాముకోవడం వేదాముకో చెమటలు పెట్టి హిరణ్యకశిపుడికి ఎన్ని తీళ్ళ ఉపాయాలు చేసినా కానీ వీడు చావడం లేదు కదా. నారదా ఏం చేయాలయ్యా? నువ్వు మాత్రం ఏం చేస్తావు? చిత్ర వ్యామోహం కదా, అలాగే ఉంటుందన్నాడు. కొంచెం ఇంకా చిత్రగా పెట్టుడే ఆయన నారదుడు. ఏమంటాడు? విచారంలో పడితే చండామరుకులు వచ్చారు, మంత్రులు చెప్పాలి కదా. రాజు బాధపడుతున్నప్పుడు మంత్రి వచ్చి చెప్పాలి, లేకపోతే మన మంత్రి పదవి తీసి పారేస్తాడు. ఏ మంత్రి? నువ్వు గంగల మంత్రి అని. కనుక వాళ్ళు వచ్చి అయ్యా పిల్లవాడు కదా, ఇప్పుడు కౌమార దశలో ఉన్నాడు కదా, యవ్వనం వచ్చి నువ్వు మీసాలను ఉత్తరం యవ్వనం వచ్చిందంటే కామక్రోధాలు భార చేత వీడు కట్టుబడి పోతాడు. సుమ్మా ఈ హరిభక్తి ఉండదు, ఈ జ్ఞానం ఉండదు, ఈ వైరాగ్యం ఉండదు, శుభ్రఖ్యాతికి గొప్ప విరాజీయుడవు, భయపడకయ్యా అన్నాడు. సబబే అనిపించింది వాడికి కూడా. అవును బాల్యం కదా, పిల్లవాడు కదా, ఇప్పుడు గట్టగా ఉంటుంది. యవ్వనం వచ్చిందంటే పంచేంద్రియాలతో పట్టుబడిపోతాడు, ఇదంతా మరుణ ఓడిపోతుంది అనుకున్నాడు హిరణ్యకశిపుడు. రోజులు గడుస్తున్నాయి. గురుకులానికి తీసుకొని వెళ్ళారు ప్రహ్లాదుని. అక్కడ బాలకులందరినీ పిలిచాడు దగ్గరికి. ఎప్పుడు మధ్యాహ్న వేళ సన్యాసానికి గురువులు వెళ్ళంగానే బాలకులారండో మన ప్రాయము బాలుడు కొందరు గురుడగండిరే. ఏ పిల్లలు అందరూ రండి, మన ఈ పిల్లవాళ్ళు కూడా అనేక మంది మరణిస్తున్నారు, చూస్తున్నారా మీరు? వయసులో ఉన్నవాళ్ళు పోతున్నారు, యవ్వనంలో ఉన్నవాళ్ళు పోతున్నారు, బాల్యంలో పోతున్నారు, వృద్ధులు పోతున్నారు. మరి వచ్చింది పోవడానికేనా? ఏముంది ఇక్కడ ఈ జీవితంలో? వినుడి సకల జన్మంబులందు ధర్మార్థాచరణ కారణం పైన మానుష జన్మంబు దుర్లభంబు అందు పురుషత్వంబు దుర్గమంబు అది శతవర్ష పరిమితం పైన జీవిత కాలంబు నేతం ఉండు సుమ్మా అందు సగము అంధకార బంధురం పైన నిద్రాది రూపంబుల రాత్రి గడుచు సుమ్మా. 100 సంవత్సరాలు చెప్తున్నారు కదా, అందులో 50 సంవత్సరాలు నిద్రకే పోతున్నదయ్యా. ఇవి ఉన్నాయి 50. ఆ 50లో బాల్యం కౌమారం అంటే మనం టీనేజ్ అంటాం ఇంగ్లీష్లో. టీనేజ్ 25 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇవి ఉన్నాయన్ని 30. ఇక ఈ 30 సంవత్సరాల్లో కూడా ఇంద్రియాల చేత కట్టుబడి తన ముప్పును తానే తెచ్చుకొని కామ క్రోధ లోభ మోహ మనమాచరణ చేత కట్టుబడి విడివా సంసారము నిర్జింపలేక వంశ పరంపరాయత్తములైన ధనకనక వస్తువానమును వర్జింపలేక తనకు తానే బంధించుకోను సుమ్మా. నావి
నావి నావి నావి అని అన్ని గాంధీని చేసుకుంటున్నానమాట. నా తల్లిదండ్రులు, నా కొడుకులు బిడ్డలు, నా అల్లుళ్ళు, నా బిడ్డలు, నేను, నాది, నాదనం, నా ఇల్లు అన్ని పెంచుకొని తన తీసిన తాడినే తన మెడకు వేసుకొని పెట్టుకొని మరణించినట్టుగా అవుతుంది. అట్లా పోవడానికి వీల్లేసుమా. నేను నిరంతరం భద్రమయ్యే విద్యను చెప్తాను. ఈ గురువులు క్రూరులు మనకు అసలైన విద్య చెప్పరు. మళ్ళీ తిరిగి భూమి మీదకి రాకుండా ఉండేటువంటి ఒక కథను మనకు వీళ్ళు ఇప్పుడు కూడా చెప్పరు ఆ విషయాన్ని. నిరంతరం భద్రమయ్యే కథ చెప్తాను. తిండి అని ఒడుగుకురండి, మరి నా మాట వినకపోతే మీ కర్మ నేనేం చేస్తాను, కొండి మీ కర్మ పుణ్యము బాలయ్యి చెప్పరన్నా, కర్మ వినకపోతే మీ కర్మ అని అంటున్నాడు. అందరు బుక్కులు ఇచ్చారు, కొత్త కొత్త పాఠాలు పెడుతున్నాడు ప్రహ్లాదు. అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెబుతున్నాడు. అనగానే ప్రహ్లాద ఇదంతా నీకు ఎలా వచ్చిందో అంటే, పూర్వకాలంలో కూడా మా తండ్రి తపస్సుకు వెళ్ళినప్పుడు మా అమ్మ గర్భవతి, కడుపులో నేను ఉన్నాను రా నాయన. దేవేంద్రుడు వచ్చి నన్ను ఎత్తుకొని పోతుంటే మా తల్లిని నారదమాచార్యుడు స్వర్భువనాథనాథ, ఈ ఆడదాన్ని చంపి లోపల శిశువుని చంపి శిశుహత్య స్త్రీ హత్య చేసి ఏం బాగుంటావయ్యా అంటే, హిరణ్యకశిపుని వంశం పెరుగుతుందయ్యా, వాడిని చంపి మరి నేను నా శత్రువుని దూరం చేసుకుంటానంటాడు దేవేంద్రుడు. అందుకనప్పుడు దేవేంద్రుడితో నారదుల వారు అన్నాడు కదా, వీడు పరమ భాగవతోత్తముడు చిరంజీవి, నీ ఉపాయాలతోనే చావడు దేవేంద్ర అని చెప్పడం జరిగితే, మరి నన్ను గురించి మా అమ్మను ఆ నారదుల వారి ఆశ్రమంలోంచి వెళ్ళిపోయినాడు. అప్పుడు నారద భగవానుడు నా కొరకై భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలు నిరంతరం చెప్పినాడు. అగో ఆనాడు గర్భంలో విన్న అధ్యాత్మ జ్ఞానాన్ని ఇగో ఇప్పటికి కూడా నేను మర్చిపోకుండా అలాగే ఉన్నానని చెప్తున్నాడు ప్రహ్లాదు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమిది ప్రోక్తం అజ్ఞానం యదన్యదా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం నాకున్నదయ్యా, అప్పుడు విన్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటిదాకా మర్చిపోకుండా ఉన్నదన్నాడు అని భజన చేస్తున్నాడు. నారాయణ భజన చేస్తుంటే వాడు మాధ్యానికి సంధ్యావనం చేసుకుని వచ్చి చూశారు. అమ్మో ఏ గురుకులం మధ్య వద్దు, ఏ ఒయ్యప్పలాం పండి. హిరణ్యకశిపుని దగ్గరికి వచ్చి, అయ్యా నీ కుమారుడు రక్షోపాలులందరినీ కూడా మోక్షాసక్తులను చేసి భజన చేస్తున్నాడు అయ్యా, మేము గురుకులం ఎత్తి పారేస్తున్నాం, ఇక విద్యమని చెప్పడం మాకే చెప్తున్నాడు చదువు నీ కొడుకు, మా వల్ల కాదు కదా, మరి మేము నడుపుతున్నాము. అలాగా ఆ పిల్లవాడిని తీసుకొని రండి. ప్రాణాలను తీసుకుని వచ్చారు. ఏడా ఇదేనా నువ్వు చేసే పని? ఆచార్యోక్తం మాని బాలుడందరినీ మోక్షాసక్తులను చేస్తున్నావాడ, నిజమేనా ప్రహ్లాదా? అరే ఎవడి బలం చూసుకుంటా నువ్వు మురుగుతున్నావు, నా ఆజ్ఞ లేకుండా సూర్యుడు ఉదయించడు ప్రహ్లాదా, నా ఆజ్ఞ లేకుండా అగ్ని ప్రకాశించదు, వాయు వీసదు, యమధర్మరాజు ప్రాణం తీసుకోవడానికి కూడా గడగడమడికి పోతుంటారు, మరి అష్టదిగ్బాలకులందరూ నాకేమడికి పోతుంటారు, మరి ఎవరిని చూసినా నువ్వు ఇంత గట్టిగా చెబుతున్నావు, ఎవడరా నీకు బలం, ఎవరిని చూసి పడుతున్నావురా అని గట్టిగా అంటే మెల్లగా చెబుతున్నాడు కన్న తండ్రికి, నాన్న బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలమివ్వడు ప్రాణులకు బలమివ్వండట్టి విభుడు బలమ సురేంద్ర. నాన్న దిక్కులన్నీ గెలిచావు, చాలా సంతోషం, వీరాదిగురుడు గొప్పవాడివి, ముక్కోడి దేవతలను గడగడావడికిచ్చినటువంటి వాడవు. కానీ నాన్న కానీ అప్పుడు నాకు చెప్పడానే వినవా? అట్లాగా తండ్రి, ఏమిటి మరి? లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానికము చిత్తమును గెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు నీ భీకర శత్రులారురా ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా. నేర్పుతో చూస్తూ కొద్దిగా అన్ని గెలిచానని చెప్తున్నావే, 14 లోకాలు గెలిచానని చెప్తున్నావే, నీ లోపల ఉన్న 6 శత్రువులను గెలవలేదు కదా తండ్రి, కాసంత చూడుమని నేర్పుతో చూడమని చెప్పే వరకు ఇంకా కోపం ఎక్కువైపోయింది వీడికి. అప్పుడు చిన్న పెద్ద ఏది లేదు, కన్న తండ్రికి ఉంటా మాట్లాడుతున్నావు, బద్మాష్ కోపం కదా నాకు చెప్పాడు అప్పుడే
కొడుకు ఎంత విజ్ఞానవంతుడైనా అన్న తండ్రికి ఎదురు మాట్లాడే వరకు తండ్రికి కోపం అవతలు దాడిపోతుంది. అదే జరుగుతుంది ఇక్కడ. నాతోడన్ ప్రతి భాషలాడెదవుతులువా జగన్నాథుండు నాకంటే ఈ భూత శ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం దంపిన మున్మునే వెదగిది పద్మారు నీ నారాయణు ఏ తద్విషములోన లేడు మరి వాడెందుండు రాదుర్మతి. అప్పుడే చిన్న పెద్దలే కూడా నాకే ఉంటా మాట్లాడుతున్నావా? అరే పోరడా, డింబక, తులువా, నా తమ్ముడిని చంపినప్పుడు 14 లోకాలు వెతికాను కదరా నీ నారాయణుని. మరి విశ్వరుడు వాడు ఎక్కడ ఉన్నాడు రా? ఎక్కడ ఉన్నాడని ఎదురుకంత వేస్తున్నాడు వాళ్ళాడు. నాన్న కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిండి జలం పగళ్ళ నిజలం కజ్జోత చంద్రాత్మలన్ కలడుంకారమున త్రిమూర్తుల త్రిలింగదెత్తులందంతడం కలడీశుండు కలండు తండ్రి విలంగ విలయంగానేల వెదకంగానేలయ్యాయడన్ కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిజలం కజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతడం కలడీశుండు. పోతున్నా. మనమంటే ఎంత అభిమానం మన తెలుగు ప్రజలంటే. తెలుగు దేశం అంటే త్రిలింగ దేశం. ఇది మొదటికి త్రిలింగం పోయి తెలుగు అయింది, తెలుగు పోయి తెలుగు అయింది. ఆ తెలుగు ఇప్పుడు తెగులు తగిలింది. తెగులంటే రోగం. ఎవరన్నా మాట్లాడండి, బాబు మీ అమ్మ నాన్న ఎవరు? మా మమ్మీ డాడీ హైదరాబాద్లో ఉంటారండి, ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో మేము ఇక్కడ చదువుకుంటామండి అంటే తెలుగును కూడా ఇంగ్లీష్ లాగానే మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి. రాజా రామచంద్ర భగవానికి జై. పోతనేమంటాడు, త్రిలింగ వ్యక్తులందంతడం కలడీశుండు కలండు తండ్రి. త్రిలింగ దేశం అంటే ఇది మనదే తెలంగాణ. మన త్రిలింగ దేశంలో ఉన్న వాళ్ళందరి లోపల కూడా పరమాత్మ ఉన్నాడు తండ్రి అని చెబుతున్నాడు పోతన్న. చెప్పి అక్కడ తృప్తి కలగలే ప్రహ్లాదుడికి. ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందేగలడు దానమగ్రని వింటే. నువ్వెక్కడ చూసి అక్కడనే ఉన్నాడు అనవరికి కోపం తాళదాడిపోతుంది ఇంకా మీదికి. డింబకా ఓరి పొరడా డింబక సర్వస్థలములంబోరువనే తుడుండునంచుడుల సంరంభంబునంబరిగదవు ఈ స్తంభమున చూపగలవని చక్రిన్ గిక్రిన్. సరా చక్రిన్ గిక్రిన్ దేవుణ్ణి గీవుణ్ణి రాముణ్ణి గీవుణ్ణి హరిని గిరిని చూపిస్తావులో. ఆహా, బ్రహ్మదేవుని మొదలుకొని మరి గడ్డిపోతున్నాక నేను జగన్నాథుడు లేకుండా ఉంటే నాన్న తప్పకుండా కనబడతాడు, ప్రయత్నం చేయి వాళ్ళకి దర్శనమిస్తాడన్నాడు. స్వామి అణువణువులు నరసింహాకృతి నిల్చున్నాడయ్యా పరీక్ష మహారాజా, ఎక్కడ చూపిస్తాడు అని అనగానే దానవేంద్రుడు పోయి చేత్తో ఒక్క దెబ్బ పెట్టినాట ఆ స్తంభాన్ని. సప్త సముద్రాలు పొంగిన శబ్దంతో చటస్పడస్పడ విశ్వలింగములు కదరా. నిజ గర్జన నినాద నిర్దట కుముద సుప్రదీకమామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగమరాజ కర్ణకోడనుండును ధవళ ధనాదర దిరిగతురవలోకనీయతే ఉండును దేహ ప్రభావన నిరవజ్యమాన పరిబంధియాదుదాన్ని కుటుంబ గర్భాంధకారుండును ప్రహ్లాద హిరణ్యగజపు రంజన భంజన విత్తంతరంగా బహిరంగ జేయమాన కరుణావీరరస సయుతుండును మహాప్రభావుండైన శ్రీ నృసింహదేవుండా విలువవించిన గోపాలకృష్ణ భగవానికి జై. హే రాజా, నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదయా, నర హరి రూపంలో స్తంభం లోపల ఉద్యమించాడయా పరీక్ష నరేంద్ర. కొబ్బరికాయ కొట్టి హే పరీక్ష మహారాజా, అలా స్తంభంలో ఆవిర్వించినటువంటి కొంత సింహదేవుడు గరత్వంతుడు పామును ఎలా ఒడిసి పడతాడో హిరణ్యకశిపుని యొక్క వెంట్రుకలు ప్రాణం ఉన్నవి కాదు లేనివి కాదు, గోళ్ళు పొద్దు కాదు రాత్రి కాదు పగలు కాదు సాయం సంధ్యా సమయం. వాడు ఎన్నెన్ని కోరుకున్నాడు వాటి అన్నిటికీ యాంటీబయాటిక్ పెట్టినాడు పరమాత్మ. ఇది గోళ్ళతోని మొత్తం జీవించి విహగేంద్రుండై వ్రత్సుకైబడి మహోద్భృత్యుల సింహుండు సాగ్రగుడై ఊరువులందు చేర్చి
వచ్చినగ సంఘాతంబుడం రచ్చే దుస్సగ దంబోడి కఠోర దేవు అతరోత్సాహం మహాబాహు వజ్రాయుధానికంటే కఠినమైనటువంటి తన నఖాలతోనే ఆ గోళ్లతోనే వాని యొక్క ఉదరాన్ని ఈల్చి ఆ పెరుగులన్నీ కంఠమాలికలుగా వేసుకొని మూతి నిండా కూడా ఆ నెత్రే చేతుల నిండా ఆ నెత్రే వివత్సం ఉగ్రనరసింహాకృతిని ఉన్నాడు స్వామి. అక్కడ ఉన్న వాళ్ళంతా గడగడామడికి పోతున్నారయ్యా పరీక్ష మహారాజా. బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేసినారు, అయినా శాంతించడం లేదు స్వామి. నరసింహస్వామి ఉగ్రనరసింహాకృతిని చూసి అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు ప్రహ్లాదం దగ్గర. నాయన నీకోసమే అవతారం ఎత్తినాడు మీ తండ్రిని చంపడం కొరకై, కనుక నువ్వే వెళ్ళి కాసంత శాంతపరుచురా నాయన. నేను పిల్లవాడిని కదా పద్మసంభవ, నా వల్ల ఏమవుతుంది? లేదు నాయన నువ్వే వెళ్ళు. లక్ష్మీదేవి కూడా ప్రయత్నం చేసింది కానీ ఆయన వల్ల కూడా లేదు. మా ఆయన అనుకుని పోయింది చూసాక అమ్మో నేకడ పోదనేమోడని. అప్పుడు ప్రహ్లాదం గొప్పగానే ముందరికి వెళ్ళి నమస్కారం చేశాడు నరసింహస్వామికి. చేయబెట్టి ఆశ్రమం చేసినాడు ఉగ్ర నరసింహమూర్తి. అప్పుడు అంటాడు ప్రహ్లాదుడు, హే నరసింహ, అమరులు సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చిత్తంబులన్నెన్ను బహు ప్రకారముల నిత్యంబు విచారించి పారము ముట్టన్ను తిసేయరట. నే రక్షస్తనూదుండ గర్వమదోద్రిక్తుడన్ బాలుడం జడమతిన్ వర్ణింపశక్తుండనే నరసింహ, నే వర్ణింపశక్తుండనే నరసింహ. దేవాది దేవా నృసింహ, బ్రహ్మాది దేవతలే నిన్ను స్తోత్రం చేయడానికి చాలరట కదా. నేను రక్షస్తనుడును, రాక్షస బాలుడను, జడమతిని, అజ్ఞానిని, పిల్లవాడిని. నేను స్తోత్రం చేయగలడా? అల్పుణ్ణైనా కానీ నా నేర్పు కొరకు నిన్ను స్తోత్రం చేస్తానయ్యా స్వామి. ఏ పరందామా, అసురమర్దించిదివి సాధు వర్షమయ్యే, ఈ అసురమర్దించిదివి సాధు వర్షమయ్యే, అవతరించిన పని తీరే అలుకయేలా, అవతరించిన పని తీరే అలుకయేలా, కలుషకారివి సంతోషకారి వనుసు నిన్ను దళతురు లోకులు నిర్మలాత్మ, నిన్ను దళతురు లోకులు నిర్మలాత్మ. సప్తగుణ గరిష్ఠుడు అని, చంద్రమండల సుధాసారము కోరిక ముఖంలో చిరునవ్వు ఉండేవాడివని, ఎప్పుడు సంతోషకారివని అందరూ లోకులు పొగుడుతుంటారు కదా. ఆ మాటను వమ్ము చేస్తావా వాసుదేవా? పచ్చిన పని అయిపోయింది కదా, ఎందుకని ఆ కోపం? గర్ర 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 అనుకుంటూ మూచండి నెత్తులు పెట్టుకొని కంఠమాలికలు వేసుకొని పెద్ద పెద్ద కూరలతోని జూలతోని నువ్వు గింకారం చేస్తే భయపడతా అనుకుంటున్నా నేను. కరదంట్రాభృకుటి సఠానఖయున్ ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరంధ్రమాలికయుభస్వం నేత్రయున్న నీ నరసింహాకృతిని చూచినే విరవదేవా, నే విరవదేవా. పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయుమా, నీ పాదాశ్రయం చేయుమా. భీకరమైన భయానకమైన నీ నరసింహస్వామి రూపానికి నేను భయపడనయ్యా మహానుభావ. నేను భయపడేది వేరే ఉంది. పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావగ్నికి వెరతు. మనకు అప్పుడే రోడ్డు వస్తుంది 5 ఏళ్ల పిల్లవానికి సంసారం, భార్య, పిల్లలు, ఇల్లు ఎక్కడ ఉన్నదయ్యా? సంసారం సంసారం అంటాడు. అంటే మన మనసులో కూడా సంసారం, భార్య, పిల్లలు, ఇల్లే అని కాదు. భార్య పిల్లలు ఇల్లు కాదు. అలా అవుతే విష్ణుమూర్తి లక్ష్మణ్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడయ్యా? శంకరుడు గౌరుని ఎందుకు చేసుకుంటాడు? బ్రహ్మదేవుడు సరస్వతి ఎందుకు చేసుకుంటాడు? మేటి గృహస్థులు కదా వాళ్ళు, వాళ్ళది కాదు సంసారం. మరి భార్యాపుత్రాదులు బంధం కాదు, ధనం సంపాదించడం బంధం కాదు, ఇల్లు కట్టుకోవడం బంధం కాదు. మరి బంధం ఏది? నిరంతరము కామక్రోధ లోభ మోహ మమత్సర్యాలు మునిగిపోవడమే బంధం. 5 ఏళ్ల పిల్లవాడికి భార్య ఎక్కడిది? అంటే 6 రూపాయల కంటే నువ్వు భయానకంగా ఏం లేవు అంటాడు ఇక్కడ ప్రహ్లాదుడు. సంపూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయుమా నృసింహ.
ప్రహ్లాద ఏం కావాలి కోరుకో, కోరుకో. నారసింహ ఎన్ని వరాలు ఇచ్చినా నీకేం తరిగేది లేదు, ఎన్ని కోరికలు వరాలు కోరుకున్నా నా కోరికేదేం లేదు నారసింహ. ఇవ్వాలనిపిస్తే ఎన్నడు నా మనస్సులో ఎట్టి కోరిక కూడా లేనటువంటి ఒక మనస్సును నాకు ప్రసాదించవయ్యా. వరం ఇవ్వాలని గిట్ట నీకు అనిపిస్తే నేను ఫోర్స్ చేయ నిన్ను ఇమ్మని. ఏం కావాలి ఏం కావాలి అడుగుతున్నావు కదా, మరి అంటే కదా నాయన లేదు, నువ్వు నిజభక్తులు కదా, ఏం కావాలి కోరుకో ఇస్తాను. వద్దన్నవాడికి మీకు ఎక్కువ అంటాడు ఆయన. మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మునికి నమస్కారం చేయి. నమస్కార ప్రియుడు నారాయణమూర్తి ఎప్పుడు కూడా. మరి అప్పుడు నువ్వు ఒక్కటి రెండు అడుగుదాం అనుకుంటే నీకు 100 200 ఎన్ని అవసరం ఉంటే అన్ని మొత్తం కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు అనమాట. కంప్లీట్గా భగవంతుని యొక్క రహస్యం అది. మరి లేదు కోరుకోనైనా నారసింహ, నీ కొరకై శత్రుత్వంతో అనరాని దుర్భాషలు మాట్లాడి నీ చేతిలో మరణించిన నా కన్న తండ్రి అయినటువంటి ఒక ఈ మహానుభావుడికి పుణ్యలోకాలు కలిగించే వరాన్ని నాకు ప్రసాదించుకున్నాడు. దానికి అన్నాడు పరమాత్మ, నాయన ప్రహ్లాద నిజభక్తుడు నాకు నువ్వు గనక నీ తండ్రియే కాదు, 3 పూర్వజులు విజ్ఞాన దీపజిదానేక భవంతకారుడకు మద్భక్తులు వినోదించు దేశ జనుల బోధులుగా 3 పూర్వజులు తరింతురు సుమ్మా. నా భక్తుడైతే ఎవరి వంశం లోపడైతే నా భక్తుడిగా పుడతాడో అగవాని మాతామాలు పితామాలు కూడా 3 ఏళ్ల 21 తరాల వాళ్ళందరూ ధరించిపోతారు బొమ్మన్నాడు. ఒక్క మీ తండ్రే కాదు, మీ తండ్రి తర్వాత 20 మంది కూడా, అంటే వీరుతుందంట 21 తరాల వాళ్ళు తరించిపోతారు పోనాయన అని వరమిచ్చి ఆ విధంగా ప్రహ్లాదుని అనుగ్రహించి ధన్యుణ్ణి చేసినాడయ్యా ప్రహ్లాదుని. పరీక్ష మహారాజా నరసింహావతార కథను నీకు నా తోచినంత చెప్పానన్నాడు సుగ్రీవుల వారు. కనుక పరమ పవిత్రమైన ఈ నరసింహావతార కథ ఎవడైతే వింటాడో, సువిచారత వినినా పఠించిన శుభాకారము తోడయే భయము కలగని లోకము ఎందుకు వరా.